నా పేరు కాంచనం చంద్రకళ. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది. నా బిడ్డ పెళ్ళి నేను కళ్యాణ పథకం పైసల కింద అప్లై చేసిన. మా గ్రామం గడ్డం చోటు అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి 7,000 రూపాయలు కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమ్మ. నా మనమరాలు 7 నెలలు. అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది. 2 రోజులకు చెక్ తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో చెప్పండి అమ్మ, ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నన్ను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్, గౌడ శ్రీను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. ఆత్మహత్య అంటే ఇక్కడ అప్పు తీసుకొచ్చి పెళ్లి వాళ్ళు కళ్యాణ పథకం పైసల కిందనే వాళ్ళు ఇచ్చిండ్రు మాకు 1,00,000 రూపాయలు. అవి ఇవి ఇంకా నెలకు 2,000 రూపాయలు. దయచేసి సార్ మీరు నన్ను కరుణించండి. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు ఉంటారు. మీరు కరుణించి దయచేసి సార్. మైండ్ చెప్పింది కదా, టీవీలో ఏమని చెప్పింది? టీవీ రికార్డ్ వేసింది, 7,000 తీసుకొని చెప్పింది ఆల్రెడీ. అదే టీవీలో చెప్పినావు కదా, మా అక్కడో మాట ఇక్కడో మాట ఏంటంటే వినలేడు. ఎందుకు మాట్లాడిన వాళ్ళ నేనేమంటున్నాను? అయ్యో ఏమంటున్నా అయ్యో నేనేమంటలేను. నువ్వు మాట్లాడితే ఎట్ట పోతుంది అది. ఎందుకు మాట్లాడు? ఎట్లా మరి నువ్వు మళ్ళీ మాట్లాడు. ఆయన మాట్లాడు మళ్ళీ మాట్లాడేట్టు. అదే 10 రూపాయలు